ఈరోజు కార్తీక మాసం రెండవ సోమవారం చాలా విశేషమైన పర్వదినం అండి. అలాగే దశమి ఏకాదశి కలిసిన రోజు చాలా విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ మన దేవాలయం శ్రీ శ్రీ శారదాపీఠ పరిపాలిత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోని ప్రతి నిత్యం కూడా విశేష అభిషేకాలు జరుగుతాయండి. కార్తీక మాసం నెల రోజులు కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి అలంకరణ కార్యక్రమాలు అవన్నీ జరుగుతుంటాయి. రేపు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన సంకటహర చతుర్థి రోజు కూడా మన లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృత అభిషేకం అవి జరుగుతాయండి. లక్ష్మీ గణపతి హోమము. అలాగే బహుళ ఏకాదశి రోజు 108 శివలింగాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయండి. ఇది మన ఈ కార్యక్రమంలోని మన దేవాలయంలోని ప్రతి నెల మహాశివరాత్రి రోజు ఉదయం రుద్రాభిషేకం, సాయంత్రం రుద్రహోమము, మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ విశేషంగా కార్యక్రమాలు జరుగుతుంటాయని మన దేవాలయంలోని. అలాగే ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం ఎవరు వచ్చి అభిషేకాలు చేసుకుంటా కార్తీక మాసంలోని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కానీ, శేఖరద వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, అలాగే సంతానం గురించి కూడా ఎవరైనా చేయించుకుంటే చక్కగా అభిషేక కార్యక్రమం చేసుకుంటే స్వామివారికి అన్ని విధాలుగా సుఖం జరుగుతుంది, అందరికీ శుభం జరుగుతుందని చెప్పేసి విపరీతంగా వచ్చి తండోపతండాలుగా వచ్చి ఏ కార్యక్రమం చేస్తుంటారు. మనం విశేషంగా జ్వాలాతోరణం విశేషంగా జరుగుతుందండి మన దేవాలయంలోని. ఆ పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. చాలా విశేషంగా జరుగుతుంది. అక్కడ దీపార్చన కార్యక్రమాలు జరుగుతుంటాయండి. చాలా విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా మన శారదాపీఠ పరిపాలనతోటి ఉమామహేశ్వర ఆలయంలో జరుగుతుంటాయి. మన కమిటీ వాళ్ళు కూడా చక్కగా ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా జరిపిస్తుంటారండి. ఓం నమః శివాయ.
పార్వతీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ధర్మానగరు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఆలయం. ప్రతి ఆలయాల కంటే ఇక్కడ శివలింగం చాలా గొప్పది. ఎందుకంటే దానికి బాణం ఉంది, ఎవరికి తెలియదు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి ఈరోజు అభిషేకాలు, జపాలు, హోమాలు అన్నీ చేసుకుంటూనే ఉన్నారు. అందుచేత మళ్ళీ ఎల్లుండి శుక్రవారం నాడు కూడా మంచి వైభవంగా జరుగుతుంది జ్వాలాతోరణం కట్టడానని. అందుచేత భక్తులందరూ వచ్చేస్తారు. శ్రీ 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 పార్వతీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని మా కాలనీ వాసులంతా కూడా సమిష్టి కృషితో నిర్మించుకున్నాం. గత 40 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ తాటిచెట్లపాలెం, ధర్మన్నగారు, కంచరపాలెం, తిక్కువానిపాలెం, సంజీవయ్య కాలనీ, కైలాసపురం పరిసర ప్రాంతాల భక్తులు కార్తీక మాసంలో చేస్తుంటారు. అలాగే జ్వాలాతోరణం అనేది కార్తీక పౌర్ణమి రోజున కూడా మేము ప్రత్యేకించి కార్యక్రమం చుట్టుపక్కల ఎక్కడ ఏదో ఆలయంలో కూడా లేని విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసం అనంతరం కూడా పోలిపాడ్యం రోజున ప్రత్యేకించి ఆలయం ఎదురుగా శివకోనేరు కూడా ఏర్పాటు చేసుకున్నామండి. దానికి సుమారుగా ఆ రోజున 5,000 మంది భక్తులు వస్తుంటారు. ఇదంతా కూడా కీర్తిశేషులైనటువంటి మా కాలనీ వాసులు కోన అప్పలస్వామి గారు, ఇంకా బైరాగ్ గారు, వాళ్ళు మాకు మార్గదర్శకంగా నిర్దేశిస్తే తుపాకుల వెంకట్రావు గారిని, ఆకలి అప్పలమూర్తి గారని వాళ్ళ సారథ్యంలో నడిచేది. ఇప్పుడు యువకులంతా వచ్చారు. ధర్మారావు గారని, ఆకుల నాగరాజు గారు, నీలా వెంకట్రావు గారు, చింతల వెంకట్రావు గారు, నడుపూరు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడాను మేమందరూ కూడా ఈ ఆలయాన్ని చక్కగా నడుపుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మా స్వామివారికి పార్వతీ సిద్ధేశ్వర స్వామివారిని అంటే ఒకసారి వచ్చిన వారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరిక కనుక స్వామివారికి వెనువేర్చుకుంటే ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వస్తుంటారు. అలాగే చాలామంది అందువలన మాకు స్వామికి పార్వతీ సిద్ధేశ్వర స్వామివారిని ప్రసిద్ధి. ఎన్నో ఉపాలయాల సమాహారం. ఎదురుగా రాగానే సింధులాసంతో శ్రీకృష్ణ భగవానుడు, అటు పంచముఖ ఆంజనేయ స్వామి, స్వామి అయ్యప్ప, షిరిడి సాయినాథుడు, సంతోషమాత, కనకదుర్గ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, నాగసుబ్రహ్మణ్య స్వామి, ఇలాంటి ఎన్నో ఉపాలయాల కలయికతో కూడిన ఆలయం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడా లేదండి. చాలా ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక భావంలో వెదజల్లుతూ భక్తి సౌరభాలు వెదజల్లుతుంది మీ ఆలయం. భక్తులు ప్రతిసారి కూడాను మాకు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మేమందరం కూడా సమిష్టిగా దీన్ని నిర్వహించుకుంటున్నాం. ఓం నమః శివాయ.